హలో మచాస్, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు పార్ట్ 16 ఆఫ్ పైథాన్ డిఎస్ఏ కోర్స్. సో మళ్ళీ కంగ్రాచులేషన్స్, ఇంత దూరం ఇంత కన్సిస్టెన్సీ తోటి వచ్చినందుకు. సో ఈ వీడియోలో అదే కన్సిస్టెన్సీ తోటి ఇంకొక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం మచ్చా. సో సిమిలర్ టు దీని ముందల వీడియోలో ఎట్లాంటి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామో దాన్ని సిమిలర్ కాన్సెప్ట్స్ తోటి ఇంకో లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు కూడా ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ మనం 2 వేస్లో సాల్వ్ చేద్దాం. ఒకటి వచ్చేసి బ్రూట్ ఫోర్స్ వే, ఇంకొకటి ఆప్టిమల్ వే. సో ఈ 2 వేస్లో సాల్వ్ చేద్దాం. సో చలో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సో వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఓపెన్ చేసేసాయి. సో ఓపెన్ చేసేసి ఇది లీడ్ కోడ్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇప్పుడు మనం 2 వేస్ చూస్తున్నాం కదా. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ వే. సో బ్రూట్ ఫోర్స్ వే నువ్వు ట్రై చేయమచ్చు ఓన్గా. సో ఎల్లు స్టాప్ వాచ్ పెట్టుకో, ఫోన్లో 20 మినిట్స్ స్టాప్ వాచ్ పెట్టుకో, పేపర్ పెన్ పట్టుకొని 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ ట్రై చేయమచ్చు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతావు లేదో వెళ్ళి క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి నీ ఓన్గా ట్రై చేయి. అండ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే అప్పుడు వీడియో రెజ్యూమ్ చేసి జస్ట్ నా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ విను, దాని తర్వాత మళ్ళీ ట్రై చేయి. సో చలో మచ్చా, వెల్కమ్ బ్యాక్. మీరు 20 మినిట్స్ ట్రై చేశారని నేను బిలీవ్ చేస్తున్నా. సో ట్రై చేయకుంటే వీడియో చూడకండి, బికాస్ ట్రై చేయకుంటే వీడియో చూస్తే మీ టైం వేస్ట్ అనమాట. ఈ వీడియోస్ అన్నీ చూసి సిరీస్ చూసి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు తప్ప ఏం లేదు. సో కావాలంటే కొన్ని తక్కువ వీడియోస్ చూడు నా సిరీస్లో, బట్ ఆ 20 మినిట్స్ ట్రై చేయి, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వీడియోస్ చూస్తే ఏం రాదు, ఏమంటే ఏం రాదు. ఈ 20 మినిట్స్ ట్రై చేయాలి, అప్పుడే వస్తుంది. లేకపోతే అసలు ఏం రాదు. నువ్వు 20 మినిట్స్ ట్రై చేయకుండా నా ఎక్కువ వీడియోలు చూస్తావు. సో 20 మినిట్స్ ట్రై చేస్తే ఏమవుతుంది తెలుసా, నీకు తొందరగా లాజిక్ ఇంప్రూవ్ అయ్యి నా వీడియోసే చూడడం ఆపేస్తావు ఇంకా. సో దానివల్ల నాకే పోతుంది. ఇప్పుడు నువ్వు సొల్యూషన్ వస్తే నా ఎక్స్ప్లెనేషన్ స్కిప్ చేసేస్తావు. సో ఆర్ఎల్స్ నా ఎక్స్ప్లెనేషన్లో ఏమేమి ఇంపార్టెంటో అది మాత్రమే చూస్తావు. ఇన్ కేస్ ట్రై చేసి నీకు సొల్యూషన్ వస్తే దానివల్ల నాకు వాచ్ అవర్స్ తగ్గుతాయి, నాకే లాస్, కానీ నీకేం లాస్ లేదు. సో నువ్వు అది చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాకు లాస్ వస్తుంది, బట్ నీకు ప్రాఫిట్ వస్తుంది. ఏంటి అంటే నీ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. సో నేను నీకోసమే చెప్తున్నా మచ్చా, నాకు ఏం రాదు. నువ్వు 20 మినిట్స్ ట్రై చేస్తే నాకు లాసే వస్తుంది. బట్ వెళ్ళి ట్రై చేయి 20 మినిట్స్, అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తా. సో ఏ క్వశ్చన్కి అయితే నేను 20 మినిట్స్ 10 మినిట్స్ 5 మినిట్స్ అని చెప్తా, వెళ్ళి ట్రై చేయమచ్చా. సో నీకోసమే నేను చెప్పేది. ఆ ట్రై చేసేటప్పుడే నీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలాసార్లు చెప్తున్నా, ఎందుకు అంటే అంత ఇంపార్టెంట్. లైక్ నాకు కొంతమంది కామెంట్స్ ఆర్ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు వింటుంది ఏంటంటే ట్రై చేయబుద్ది కావట్లే మచ్చా, 20 మినిట్స్ డైరెక్ట్ సొల్యూషన్ చూసేస్తున్నా అని కామెంట్స్ కొన్ని వస్తున్నాయి. సో అట్లా చేయకండి మచ్చా, అట్లా వేసి వేస్ట్, ఈ సిరీస్ చూసి వేస్ట్. దాని బదులు వెళ్ళి కొంచెం చిల్ అయ్యి నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో ఏమన్నా వీడియోస్ మూవీస్ చూసుకోండి. సో అది బెటర్. సో వెళ్ళి ఆపేసి ట్రై చేయమచ్చా, పేపర్ పెన్ 20 మినిట్స్ స్టాప్ వాచ్ వెళ్ళి ట్రై చేసేసాయి. ఓకే, వెల్కమ్ బ్యాక్ మచ్చా. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేసి ఉండి బ్రూట్ ఫోర్స్ వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. సో చలో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం ఫస్ట్. సో మీరు ఆల్రెడీ చదివేశారు కదా. సో మళ్ళీ నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్. సో మనకి ఏంటి అంటే, సో మన దగ్గర ఒక అరే ఉందన్నమాట. 0 ఇండెక్స్డ్ అరే అంటే అరే ఇండెక్స్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో బేసికల్గా అన్ని అరేస్ 0 ఇండెక్స్డ్ అరేసే. కాకపోతే లీడ్ కోడ్లో కొన్నిసార్లు వాళ్ళు కన్సిడర్ చేసేటప్పుడు లీడ్ కోడ్లో ఎక్కడైనా క్వశ్చన్స్లో ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు 1 బేస్డ్ ఇండెక్స్ అని ఇస్తారు. ఇక్కడ 1 ఇండెక్స్డ్ అరే అంటారు. అప్పుడు దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళ క్వశ్చన్లు ఎక్కడైనా 1 అంటే దానికి అర్థం ఫస్ట్ ఎలిమెంట్. సో అది ఇప్పుడు అంతా మనం ఏం చూడం, నేను వచ్చినప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 0 ఇండెక్స్డ్ అరే అంటే 0th ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఉంటుంది కదా 0th ఎలిమెంట్. సో నార్మల్ ఇండిసెస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అదే చెప్తుండే, ఏం లేదు. ఇది వదిలేసే నువ్వు కావాలంటే గివెన్ 0 ఇండెక్స్డ్ ఇంటీజర్ అరే అని ఇప్పటికీ. బట్ ఎప్పుడైనా నీకు ఇక్కడ 1 ఇండెక్స్డ్ అని వస్తే అప్పుడు దాని మీద ఫోకస్ చేయి. 0 ఉంటే నార్మల్ అరే. ఓకే, గివెన్ 0 ఇండెక్స్డ్ ఇంటీజర్ అరే నమ్స్ ఆఫ్ సైజ్ n అంటే మనకు ఒక అరే ఇస్తాడంట నమ్స్ అని. సో అరే ఇచ్చిండు నమ్స్ అని, అరే లిస్ట్. ఓకే, ఆఫ్ సైజ్ n అంటే అందులో n ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత ఫైండ్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ నమ్స్ ఆఫ్ i అండ్ నమ్స్ ఆఫ్ j. సో దాంట్లో 2 ఎలిమెంట్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కోమంటారు. మ్యాక్సిమం డిఫరెన్స్ అంటే ఏంటి, ఇంకొక క్వశ్చన్ ఉంది చదువుదాం. డిఫరెన్స్ అంటే నమ్స్ ఆఫ్ j మైనస్ నమ్స్ ఆఫ్ i అనమాట. ఓకే, డిఫరెన్స్ అంటే ఇక్కడ వాళ్ళు స్పెసిఫై చేసిండు. ఉట్టి డిఫరెన్స్ అంటే నీకు తెలియదు అది నమ్స్ ఆఫ్ i మైనస్ నమ్స్ ఆఫ్ j లేకపోతే నమ్స్ ఆఫ్ j మైనస్ నమ్స్ ఆఫ్ i. ఎట్లా అంటే 4 మైనస్ 5 5 మైనస్ 4 అని నీకు తెలియదు డిఫరెన్స్ అంటే. అందుకోసం వాడు ఇక్కడ మెన్షన్ చేసిండు క్లియర్గా నమ్స్ ఆఫ్ j మైనస్ నమ్స్ ఆఫ్ 5. ఓకే, తర్వాత ij ఏంది అసలు ఇక్కడ అంటే, ij అనేవి i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, j లెస్ దెన్ n ఉండాలి. అంటే ij వాల్యూస్ అంటే రెండు ఇండిసెస్ అనమాట, అంతే. 0 ఎప్పుడైనా ఇట్లాంటి కండిషన్ చూసినావు అనుకో, అక్కడ చూస్తే నీకు ఏమర్థమవుతుంది వచ్చే కండిషన్ నుంచి, ij వాల్యూస్ అనేది 0కి n మధ్యలో ఉండాలి, అంతే. అక్కడ ఆ కండిషన్కి అది ఒక్కటే అర్థం. సో ij వాల్యూస్ 0కి nకి మధ్యలో ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే i వాల్యూ ఎప్పుడైనా j వాల్యూ కంటే తక్కువ ఉండాలి. సో అంటే ఏంటో మళ్ళీ చూద్దాం మనం క్లియర్గా. తర్వాత
ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ, నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే. సో ఇది చిన్నగా ఉండి ఇది పెద్దగా ఉండాలంట. ఎప్పుడైనా నమ్స్ ఆఫ్ జే పెద్దగా ఉండి నమ్స్ ఆఫ్ ఐ చిన్నగా ఉండాలంట. అంటే ఏమవుతుంది, ఇట్ సైడ్ పెద్ద నెంబర్ ఉండి ఇట్ సైడ్ చిన్న నెంబర్ అయితే దానికి అర్థం ఏంటి, ఎప్పుడు ఇది పాజిటివ్ వస్తుంది. ఓకే, అదొకటి. అయితే మనం ఏం చేయాలి, మ్యాక్సిమం డిఫరెన్స్ రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఇన్ కేస్ అసలు డిఫరెన్స్ మ్యాక్సిమం వచ్చేటట్లు లేకుండా, అసలు సపోజ్ అన్ని పెద్ద నుంచి డిసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ ఉన్నాయి అనుకో. సపోజ్ ఒక అరే ఉంది, చూపిస్తా. సరే, ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ రాసేస్తున్నా, 518 ఇది మన ఎగ్జాంపుల్. దీంట్లో ఐ జే, నువ్వు ఏయో 2 ఇండిసెస్ తీసుకో, దాంట్లో ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఇక్కడ రాసురు కదా, మనం అవి రాసుకుందాం. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ జే లెస్ దెన్ ఎన్. ఎన్ అంటే దీని లెంత్ 3. ఓకే, ఎన్ అంటే 3. దీన్ని డివైడ్ చేసుకుంటే కండిషన్స్ ఇంత కష్టం అనిపిస్తే నీకు ఐకి డివైడ్ చేయి. ఐకి ఏంటి అంటే ఐ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ జే ఉండాలి, అదొక కండిషన్. లేకపోతే జే అనేది గ్రేటర్ దెన్ ఐ ఉండాలి, లెస్ దెన్ ఎన్ ఉండాలి. సో ఇదో కండిషన్. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు నువ్వు ఇందులో ఐజే అంటే ఏం లేమచ్చా, వీటి ఇండిసెస్ 0, 1, 2 ఏదో ఒకటి ఐ తీసుకో, ఏదో ఒకటి జే తీసుకో. తీసుకున్న తర్వాత ఈ 2 కండిషన్స్ నాకు సాటిస్ఫై చేయగలగాలి. సపోజ్ నేను I0 తీసుకుంటా, J2 తీసుకుంటా. ఓకే, I0 J2 తీసుకున్నాను అనుకో. ఇప్పుడు వీడికి వద్దాం. ఫస్ట్ I0 తీసుకున్నా కదా, 0 ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 0నా? అవును, ఓకే, ఇది సాటిస్ఫై అయింది. 0 లెస్ దెన్ జేనా? జే ఏంది 2, ఇది కూడా సాటిస్ఫై అయింది. ఓకే, ఇది ఇప్పుడు చూద్దాం. జే గ్రేటర్ దెన్ అయ్యా అంటే 2 గ్రేటర్ దెన్ 0నా? అవును. తర్వాత జే లెస్ దెన్ ఎన్నా? జే లెస్ దెన్ 3 అవును. సో బేసికల్గా ఈ కండిషన్కి అర్థం ఏంటంటే మచ్చా, ఐజే వాల్యూస్ అనేవి ఈ ఇండిసెస్లో ఏదో ఒకటి అవ్వాలి. సో ఇండిసెస్ అనేది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఈ రెండింటి మధ్యలోనే ఉంటాయి కదా ఇండిసెస్ అనేవి, అంతే కదా. 0కి 3కి మధ్యలో ఉన్నాయి ఇండిసెస్, 0 నుంచి 0, 1, 2 అవి ఇండిసెస్. కాకపోతే ఐజే తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది అంటే, నువ్వు ఐ తీసుకున్నావు అనుకో, దీని తర్వాత ఉన్నది ఏదో ఒక దాంట్లో జే తీసుకోవచ్చు అనమాట. ఐ తీసుకున్నావు అనుకో, దీని తర్వాత ఉన్న ఏదో ఒక దాంట్లో జే తీసుకోవచ్చు, ఎందుకంటే ఐ లెస్ దెన్ జే అన్నాడు కదా. ఓకే, అందుకు ఐ తీసుకుంటే దాని తర్వాత ఇండిసెస్లో ఏదో ఒకటి జే తీసుకోవాలి, అంతే. సో ఇప్పుడు ఒక కండిషన్ అయిపోయింది. సో ఇదే మన మెయిన్ కండిషన్ అనమాట. సో జస్ట్ ఐ అనేది లెస్ దెన్ జే ఉండాలి, అంతే, అదొక కండిషన్. తర్వాత ఇంకేమున్నాయి, నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే కూడా ఉండాలి. సో దానికి అర్థం ఏంటి అంటే, నువ్వు ఐ తీసుకొని జే తీసుకుంటే ఓకే, ఐ లెస్ దెన్ జే ఉంది, అది ఫైన్. నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే ఉందా? ఉంది. నమ్స్ ఆఫ్ ఐ 1, నమ్స్ ఆఫ్ జే 8 అవుతుంది ఇన్ కేస్ ఐ తీసుకొని జే తీసుకుంటే. సో ఇది కన్సిడర్ చేయొచ్చు. బట్ సపోజ్ ఇది ఐ అనుకో, ఇది జే అనుకో, అప్పుడు ఐ లెస్ దెన్ జే ఉందా? ఉంది. ఐ ఏంది 0, జే వాల్యూ 1 ఇండిసెస్. ఐ లెస్ దెన్ జే, ఎస్. కానీ నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జేనా? నమ్స్ ఆఫ్ ఐ ఏంటి 5, నమ్స్ ఆఫ్ జే ఏంటి 1. 5 లెస్ దెన్ 1నా? కాదు. సో నువ్వు ఇది ఐజే వాల్యూస్ ఇవి తీసుకోలేవు అనమాట, 5, 1. సో ఇది మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేద్దాం. ఓకే, బ్రూట్ ఫోర్స్ అంటే బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేద్దాం. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు బ్రూట్ ఫోర్స్లో ఎట్లా సాల్వ్ చేస్తాం? సో ఏముంది మచ్చా, మనం ఫర్ లూప్ తోటి ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, 5, 8, 1 సేమ్ అరే తీసుకుందాం. ఐజే వాల్యూస్ని అయితే ఫస్ట్ అన్ని ఐజే వాల్యూస్ జనరేట్ చేయ ఫస్ట్ అయితే. సో అంటే ఈ కండిషన్ ఒక్కటి సాటిస్ఫై అయ్యేటట్టు చూసుకో ఫస్ట్. ఐ లెస్ దెన్ ఈక్వల్ టు జే లెస్ దెన్ ఎన్. ఇది సాటిస్ఫై కావాలంటే ఐజే వాల్యూస్ ఏమేమైతే కొన్ని రాసి చూసుకుందామా. 0, 1 అవుతుంది, 0, 2 అవుతుంది, ఇంకా 1, 2 అవుతుంది. ఈ అరేకి ఇంతే, ఎందుకంటే 0కి ఎన్కి మధ్యలో ఉండాలి, ఎన్ 3 ఇందులో మధ్యలో ఉండాలి. ఇంకా ఐజే వాల్యూస్ వీటికంటే ఎక్కువ ఏం సాటిస్ఫై కావన్నమాట దీనికి. సో ఇక్కడ చూసినావా 0, 1, 0, 2, 1, 2 ఏమన్నా గుర్తొస్తుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో 3, 4, 5, 6, 5, 8 ఉన్నాయి. ఇప్పుడు ఇది సాటిస్ఫై చేద్దాం. 0 జేఎన్, ఎన్ ఏమో 4 ఇక్కడ. ఓకే, దీనికి ఐజే వాల్యూస్ ఏమవుతాయి? 0, 1, 0, 2, 0, 3, తర్వాత 1, 2, 1, 3, తర్వాత 2, 3. సో ఇది మనం తెప్పియాలి. 0, 1, 0, 2, 0, 3 ఐజే వాల్యూస్ తెప్పియాలి. సో ఇది మనం మస్సాలు చేసినాం కదా ఇట్లా వాల్యూస్ తెప్పడానికి. ఐ వాల్యూ 0, జే వాల్యూ 1, 0, 2, 0, 3, 1, 2, 1, 3, 2, 3. సో ఇది ఫర్ లూప్ తోటి నువ్వు ఎట్లా తెప్పిస్తావు మచ్చా ఆలోచించి. అండ్ ఎన్ వాల్యూ నీకు 4 ఇచ్చినప్పుడు తెప్పియాలి. ఇవి తెప్పిగలుగుతావు. సో వెళ్ళి ట్రై చేయ మచ్చా ఫర్ లూప్ రాయడానికి, డబల్ ఫర్ లూప్ తోటి తెప్పడానికి ట్రై చేయి. సో వెళ్ళి ట్రై చేద్దాం మనమే డబల్ ఫర్ లూప్ తోటి అది తెప్పడానికి. సో ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం.
సో ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో వెళ్ళి ట్రై చేసేద్దాం డబుల్ ఫర్ లూప్ తోటి. సో ఎన్ ఏమో ఇనిషియల్గా 4 ఉంది, తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంట. ఇప్పుడు లోపల ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ ఏముంది, ఐ ప్లస్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది జే అనేది. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు ఐ 0 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమైనాయి, 1, 2, 3 అయినాయి. ఐ 1 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమైనాయి, 2, 3 అయినాయి. సో ఐ 2 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమైనాయి, 3 అయినాయి. సో ఇక్కడ నువ్వు ఒకటి చూస్తే జే వాల్యూ స్టార్టింగ్ ఐ ప్లస్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, ప్రతిసారి ఐ ప్లస్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐ ప్లస్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి లెస్ దెన్ ఎన్ దగ్గర ఆగిపోతుంది. N4 కదా, ఇక లెస్ దెన్ ఎన్ దగ్గర ఆగిపోతుంది. ఓకే కదా. సో ఇంకేంటి మనకు తెలుసు, ఐ ప్లస్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, లెస్ దెన్ ఎన్ దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు ప్రింట్ చేసేద్దాం ఐ కామా జేని. ప్రింట్ ఐ కామా జే చేసేసి రన్ చేసేద్దాం. చెల్లో 0, 1, 0, 2, 0, 3, 1, 2, 1, 3 వచ్చింది, 2, 3 వచ్చింది, కావాల్సినవి వచ్చేసినాయి మచ్చా. సో లాస్ట్ టైం ఇక్కడ I3 అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ I3 ప్రింట్ కాలే చూసినావు, I3 ప్రింట్ కాలే. ఎందుకంటే I3 అయినప్పుడు ఐ ప్లస్ 1 ఎంత అవుతుంది, 4, ఎన్ ఏంటి 4. సో రేంజ్ ఆఫ్ 4, 4 అంటే అసలు ఈ ఫర్ లూప్ ప్రింట్ రన్ కాదు. సో దానివల్ల ఐజే ఏం ప్రింట్ కావట్లేదు అక్కడ. సో నీకు కావాలంటే ఇక్కడ నువ్వు n-1 కూడా తీసుకోవచ్చు. n-1 తీసుకున్నా అదే అవుట్పుట్ వస్తుంది. ఎట్లా I3 అయినప్పుడు ఏం ప్రింట్ కావట్లేదు కదా, సో తీసుకోకుండా నార్మల్గా ఎన్ రాసేసిన నడుస్తుంది. చలో. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ప్లస్ 1, ఎన్ ప్రింట్ ఐజే. ఓకే, సెట్ ఇదైతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు అన్ని ఇండిసెస్ వచ్చినాయి. సో ఆ ఇండిసెస్ దగ్గర ఉన్న వాల్యూస్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ వచ్చేసి 3, 4, 5, 8 వద్దు, కొంచెం మంచిది తీసుకుందాం. 5, 8, 1, 6 తీసుకుందాం. ఓకే, 5, 8, 1, 6 తీసుకుందాం. ఇప్పుడు n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎల్ఐ అందాం. ఓకే, n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎల్ఐ అంటే ఆ లిస్ట్ యొక్క లెంత్ ఎంత అయితే అంత అవుతుంది. సో ఓకే, కనిపిస్తుంది కదా. యా. సో n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎల్ఐ అనేసినాం. ఇప్పుడు ఇక్కడ ఐ కామా జే బదులు ఎల్ఐ ఆఫ్ ఐ కామా ఎల్ఐ ఆఫ్ జే ప్రింట్ చేద్దాం. రన్ చేసి చూద్దాం. ఓకే, వచ్చేసినాయి. 5, 8 ఉంది, 5, 1 ఉంది, 5, 6 ఉంది, తర్వాత 8, 1 ఉంది, 8, 6 ఉంది, తర్వాత 1, 6 ఉంది. సో అన్ని నెంబర్స్ని మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం కండిషన్ ఉంది, నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అయినప్పుడు మాత్రమే నువ్వు కన్సిడర్ చెయ్యి ఆ డిఫరెన్స్ని అన్నాడు. సో మనం రాద్దాం సేమ్ కండిషన్, నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అని. సో ఈ ఎప్పుడు ప్రింట్ చేద్దాము అంటే ఇక్కడ చూడు, ఇది నమ్స్ ఆఫ్ ఐ, ఇది నమ్స్ ఆఫ్ జే కదా. సో వాడు ఏమన్నాడు, నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అన్నాడు. సో ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జేనా, అవును. సో 5, 8 ప్రింట్ చేయాలి. నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జేనా, కాదు. కాబట్టి ఇది ప్రింట్ చేయొద్దు. 5, 1 ఇది ప్రింట్ చేయాలి. 5, 6, 8, 1 నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జేనా, కాదు. ఇది కూడా ప్రింట్ చేయొద్దు. ఇది కాదు, ప్రింట్ చేయొద్దు. ఇది ప్రింట్ చేయాలి. సో ఇందులో కొన్ని తీసేస్తున్నాం. సో ఆ కొన్నే ప్రింట్ చేద్దాం ఇప్పుడు. సో నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అయితేనే ప్రింట్ చేద్దాం, లేకపోతే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. అది లైట్ తీసుకో. సో నమ్స్ లేదంట. సో మనం నమ్స్ కాదు, ఎల్ఐ కదా, సారీ. ఎల్ఐ ఆఫ్ ఐ లెస్ దెన్ ఎల్ఐ ఆఫ్ జే అయితే ప్రింట్ చేయి. సో వచ్చినాయి మనకి, ఓన్లీ ఇవి మాత్రమే ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సినాయి. 5, 8, 5, 6, 1, 6. సో 5, 8, తర్వాత 5, 6, తర్వాత 1, 6 ఇవి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి డిఫరెన్సెస్ లాగా. సో ఇప్పుడు మనం వాటి డిఫరెన్సెస్ కనుక్కోవాలంటే ఇక్కడ డైరెక్ట్ ఎల్ఐ ఆఫ్ జే మైనస్ ఎల్ఐ ఆఫ్ ఐ అంటే అయిపోతుంది. సో ప్రింట్ ఎల్ఐ ఆఫ్ జే మైనస్ ఎల్ఐ ఆఫ్ ఐ అంటే వాటి డిఫరెన్సెస్ కూడా వస్తాయి. సో రన్ చేసి చూద్దాం. సో వాటి డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి. 3, 1, 5 ఆ మూడిట్లో ఏది పెద్దనో దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక టెంప్ వేరియబుల్లో ఎల్ఐ ఆఫ్ జే మైనస్ ఎల్ఐ ఆఫ్ ఐని రాసుకుందాం. బయట ఆన్సర్ ఈక్వల్ టు 0 అని పెడదాం. తర్వాత ఈ ఫర్ లూప్ అయిపోయినాక, సో ఆ ఫర్ లూప్ కాదు, ఇఫే. సో ఇఫ్ కండిషన్ అయిపోయి ఇఫ్ లోపలనే టెంప్ ఈక్వల్ టు ఎల్ఐ ఆఫ్ జే మైనస్ ఎల్ఐ ఆఫ్ ఐ అన్నావు కదా. సో అక్కడనే అప్డేట్ చేసేసాయి. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ అని అప్డేట్ చేసేసాయి. సో ఇట్లా అప్డేట్ చేయడం వల్ల ఏంటి, టెంప్ నువ్వు క్యాలిక్యులేట్ చేయగానే ఆన్సర్ పెద్దనా టెంప్ పెద్దనా ఏది పెద్దనో అది ఆన్సర్లో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయాక లాస్ట్లో ప్రింట్ ఆన్సర్ను ఇప్పుడు రన్ చేయి. రన్ చేస్తే 5 వచ్చేసింది మచ్చా, బికాస్ మ్యాక్సిమం డిఫరెన్స్ 5 కదా. ఎక్కడ ఇస్తుంది మ్యాక్సిమం, 1 - 6, 6 - 1లో 5 వస్తుంది. సో ఇట్లా మనం మంచిగా సాల్వ్ చేసి పడేసినాం. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మన ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో పేస్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సారీ, లీడ్ కోడ్లో పేస్ట్ చేసి చూద్దాం. ఇదే మన సొల్యూషన్. సో ఇండెంటేషన్ సెట్ చేయి,
చేసిన తర్వాత ఎల్ఐ అని ఉంది అక్కడ, కానీ ఇక్కడ నమ్స్ తీసుకుంటు, సో మనం కూడా నమ్సే తీసుకుందాం. నమ్స్ అసలు ఈ డిక్లరేషన్ అవసరం లేదు, ఎట్లా వాడేస్తుంది కదా. నమ్స్ 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 అసలు ఇన్నిసార్లు నమ్స్ మార్చబోదు, ఇక్కడ నువ్వు ఎల్ఐ కూడా మార్చుకోవచ్చు తెలుసా. ఇక్కడ ఎల్ఐ అని రాసేస్తే అయిపోతుంది. బట్ యా ఫైన్, ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని నేనే మారుస్తున్నాను ఇక్కడ నమ్స్. సో ఇక్కడ ప్రింట్ ఆన్స్ రాసే బదులు రిటర్న్ ఆన్స్ అని రాద్దాం. సో రిటర్న్ ఆన్స్ రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో అసలు మనం రాసిన కోడ్ పని చేస్తుందా, పని చేయలేమచ్చా. అయితే ఈ కేసుకి పని చేయలే కదా. సో ఇప్పుడు నాకు తెలుసు అది ఎందుకు పని చేయట్లేదో, బట్ ఫస్ట్ టైం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంటే ఇట్లా చూడంగానే ఏం అర్థం కాకపోవచ్చు. సో అప్పుడు ఎట్లా టెస్ట్ చేయాలి, ఐ మీన్ ఎట్లా పని చేయాలి, నువ్వేం తప్పు చేస్తున్నావు ఎట్లా తెలుసుకోవాలి. సో దీన్ని డీబగ్గింగ్ అంటాం మనం జనరల్గా. సో నువ్వేమైనా తప్పు చేస్తే దాన్ని ఎట్లా డీబగ్ చేస్తావు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనకేంటి అంటే ఈ టెస్ట్ కేస్కి తప్ప ఆన్సర్ వస్తుంది, మనది 0 ఇస్తుంది ఆన్సర్, కానీ వాళ్ళకి కావాల్సింది -1 అనమాట. సో వాళ్ళకి -1 కావాలి, మనం 0 ప్రింట్ చేస్తున్నాం. సో -1 ఏంటి, 0 ఏంటి అంటే ఇక్కడ ఒకటి మిస్ చేసినాం మనం. ఏంటి అంటే ఇఫ్ నో సచ్ ఐ అండ్ జే ఎగ్జిస్ట్ రిటర్న్ -1 అంటారు. ఓకే, అంటే అట్లా కూడా ఉంటుందా అంటే సపోజ్ నేను ఇక్కడ ఇట్లా రాస్తా 3, 2, 1 అని రాసిన. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి అసలు ఇక్కడ నువ్వు ప్రింట్ చేయి టెంప్ని, ఆన్సర్ అనే ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ విఘ్నేష్ అంటున్నా. సో అసలు విఘ్నేష్ అని ప్రింట్ అవుతుంది ఒక్కసారి అని ఇఫ్ కండిషన్లోకి వెళ్తుందా, వెళ్ళలేమచ్చా. ప్రింట్ 0 అయిందంటే ఆన్సర్ ప్రింట్ అయిపోయింది, కానీ ఒక్కసారి కూడా ప్రింట్ విఘ్నేష్కి వెళ్ళలే. ఎందుకు అంటే ఎల్ఐ ఆఫ్ ఐ లెస్ దెన్ ఎల్ఐ ఆఫ్ జే ఎప్పుడు కావట్లే, ముందల నెంబర్స్ ప్రతిసారి పెద్దగానే ఉన్నాయి. సో అప్పుడు మనం 0 ప్రింట్ చేస్తున్నాం కదా. కానీ క్వశ్చన్లో ఆడు ఏమి ఇచ్చిండు అంటే ఇఫ్ నో సచ్ ఐ అండ్ జే ఎగ్జిస్ట్ రిటర్న్ -1 అన్నాడు. సో ఇప్పుడు మనం ఇన్ కేస్ ఇనిషియల్గా 0 పెట్టేవాళ్ళు -1 పెడితే సెట్ అయిపోతుంది, 0 ప్రింట్ అయ్యేవాళ్ళు -1 ప్రింట్ అయిపోతుంది లాస్ట్లో, బికాజ్ ఒక్కసారి కూడా ఇఫ్ కండిషన్లకు పోదు. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ ఇనిషియల్ 0 పెట్టినాం కదా ఇక్కడ, సో ఇక్కడ -1 పెట్టాలి. సో ఇది మనకి ఎట్లా అర్థమైంది, కింద డీబగ్లో ఏ టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుందో చూసి అర్థం చేసుకున్నాం. బట్ జనరల్గా అట్లా ఏం అర్థం చేసుకోవద్దు, డైరెక్ట్ నువ్వు క్వశ్చన్ మంచిగా చదవాలి, ఆన్సర్ రాసినాక క్వశ్చన్ ఒకసారి 1-2 టైమ్స్ చూసుకోవాలి. బికాస్ నువ్వు ఇట్లా తప్పు సబ్మిట్ చేసినావు అనుకో నీకు పెనాల్టీ పడుతుంది. సో నువ్వు టెస్ట్ కేస్ యూస్ చేస్తావేమో, ఆలోచించి చేస్తావేమో, బట్ టెస్ట్ కేసెస్ కనిపించవు ఫస్ట్ థింగ్. సో ఈ శాంపిల్ కనిపిస్తాయి కానీ ఈ లోపలివి కనిపించవు కంటెస్ట్లో, అండ్ నీకు పెనాల్టీ పడుతుంది. సో పెనాల్టీ ఎట్లా అంటే నీకు ర్యాంక్ చాలా తగ్గిపోతుంది. సపోజ్ నువ్వు 5 minutesలో సాల్వ్ చేసినావు అనుకో ఈ ప్రాబ్లమ్ని, నీ పెనాల్టీ వల్ల నీ 5 minutes కాస్త 7.5 minutesలో సాల్వ్ చేసినట్టు చూపిస్తుంది ఒక్క రాంగ్ సబ్మిషన్ చేస్తే. సో అట్లా ఎన్ని చేస్తే అంత లేట్గా చూపిస్తుంది అది నువ్వు సబ్మిట్ చేసినట్టు. ఇన్ కేస్ తొందర సబ్మిట్ చేసినా కానీ రాంగ్ సబ్మిషన్ చేస్తే అట్లా చూపిస్తుంది. సో కరెక్ట్ సబ్మిషన్ చేయాలి ఫస్ట్ టైం, అది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం క్వశ్చన్ మంచిగా చదివితే అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా మొత్తానికైతే మనం బ్రూట్ ఫోర్స్ వేలా మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రీజింగ్ ఎలిమెంట్స్ని సాల్వ్ చేసి పడేసినాం. ఇప్పుడు ఆప్టిమల్ వే. సో ఆప్టిమల్ వేలో ఏం చేస్తాము అంటే ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చెప్పమచ్చా. సో దీని టైం కాంప్లెక్సిటీ 2 ఫర్ లూప్లు ఉన్నాయి కాబట్టి O(n)² కదా. సో ఇప్పుడు మనం ఈ O(n)² ప్రాబ్లమ్ని O(n)లో సాల్వ్ చేద్దాం. ఓకే, O(n)లో ఈ O(n)² ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని O(n)లో సాల్వ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ అది నువ్వు హోంవర్క్ అనుకొని ట్రై చేయి, ఒక 10 minutes ఆర్ సంథింగ్ ట్రై చేయి. సో వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయి దాన్ని O(n)లో సాల్వ్ చేయగలిగితే, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం దాన్ని O(n)లో ఎట్లా సాల్వ్ చేస్తామో. అండ్ నీకు హింట్ ఏంటి అంటే ఈ ప్రాబ్లం వెరీ సిమిలర్ టు ప్రీవియస్ ప్రాబ్లమ్స్. సో ప్రీవియస్ ప్రాబ్లం నువ్వు చేయగలిగినావు అంటే ఈ ప్రాబ్లం కూడా O(n) టైంలో చేయగలుగుతావు. సో ఒకసారి ట్రై చేయమచ్చా, ట్రై చేసి చూడు, పోయేదేంలే. సో అంతే ఈ వీడియోకి. సో ప్రతిరోజు 6 PM ఒక 20 minutes వీడియోతో కలుద్దాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఎక్కువ ప్రెషర్ కూడా తీసుకోకమచ్చా. సో చిల్ అవుతూ సాల్వ్ చేయి ఇన్ కేస్ నీకు టైం ఉంటే, అండ్ టైం లేకపోతే వర్క్ యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్. సో టైం ఉంటే డిఎస్ఏ చేయి, రోజులో 50%, మిగతా 50% డెవలప్మెంట్ చేసేసుకో. మొత్తం టైం డిఎస్ఏకే పెట్టకు, మొత్తం టైం డెవలప్మెంట్కే పెట్టకు, బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ నీకు టైం లేదు అనుకుంటే అప్పుడు ఫోకస్ ఆన్ డిఎస్ఏ అండ్ కొంచెం డెవలప్మెంట్, లైక్ 70 to 80% ఆఫ్ టైం డిఎస్ఏ మీద పెట్టి మిగతా 20% ఆఫ్ టైం డెవలప్మెంట్ మీద పెట్టు నీకు టైం లేదు అనుకుంటే. బట్ టైం ఉంటే 50-50 చేసేసే, డిఎస్ఏ 50%, డెవలప్మెంట్ 50%, బికాస్ 2 చాలా ఇంపార్టెంట్. అంతే మచ్చా ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.